హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్‌కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది మనం ఇప్పుడు వచ్చినటువంటి 6,100లో జాబ్‌లు కొట్టాం. చాలామంది ఏపీఎస్‌పీకెళ్ళిపోయారు. చాలామంది సివిల్‌కెళ్ళిపోయారు. అందులో ఒకరి స్టోరీని నేను చెప్తాను వినండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న సమయంలో, "అన్న మాకు మోటివేషన్ లేదు. అన్న మేము ఎక్కువ సేపు చదివిపోతున్నాం" అని చెప్పి చాలామంది ఒక రకమైన డిసప్పాయింట్‌గా మాట్లాడుతున్నారు. సో, వాళ్ళందరికీ ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు మెన్షన్ చేయను గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రెండ్ పేరు రామ్ అనుకుందాం. వాళ్ళది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అంటే చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్. ఎంత పూర్ బ్యాక్‌గ్రౌండ్ అంటే సినిమాలో చూపిస్తారు గదా! 3 పూట్ల తింటే 2 పూట్ల పస్తులుండాలి అని. అదే విధంగా వీళ్ళు ఒక రోజులో తిన్నారంటే, ఇంకో రోజు మరి బయటికెళ్ళి ఏదో కాయ కష్టం చేస్తే తప్ప బ్రతకలేని సిట్యుయేషన్‌లో నుంచి నేను ఎలాగైనా మాకున్నటువంటి ఈ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మార్చాలని రావడం జరిగింది కాంపిటీషన్‌లోకి. 2022 అంతకన్నా ముందు అతను కియాలో వర్క్ చేశాడు. వర్క్ చేసిన తర్వాత ఇక కాదు, ఇలాగైతే వచ్చే 20,000కి, 15,000కి నేను జీవితాంతం బ్రతకలేను అనే ఒక ఉద్దేశంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికి అతనుకు 2022లో నోటిఫికేషన్‌లో జస్ట్ నార్మల్ క్వాలిఫై మార్క్స్ అంటే 71 మార్క్స్‌తో జస్ట్ 1 మార్క్‌తో క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత చాలామంది డిస్కరేజ్ చేశారు. "నీ వల్ల అవ్వదు. 70 మార్కులంటే ఏంటి? జస్ట్ క్వాలిఫై అయ్యావు నీ అదృష్టం కొద్దీ. సో, అనవసరంగా ప్రిపరేషన్ టైం వేస్ట్ చేస్తున్నావు." అది ఇది అని చెప్పి చాలామంది డిస్కరేజ్‌గా మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు కూడా నేను కళ్ళెదురుగే విన్నా. కానీ కట్ చేస్తే ఈ పొద్దు 145 మార్కులతో ఆ డిస్ట్రిక్ట్‌లోనే టాప్ 3లో రావడం జరిగింది. సో, దానికి సంబంధించి అతను ఎటువంటి కష్టాలు పడ్డాడో ఒకసారి చెప్తా వినండి. రూమ్‌లో ఉన్నాడు. ఫస్టు స్టడీ హాల్‌కి రావడం జరిగింది. స్టడీ హాల్‌కి అందరికీ తెలిసిండే విషయమే. రూ. 1000 ఫీజుంటది. స్టడీ హాల్‌కి ఒక 6 మంత్స్ పే చేశాడు. ఆ తర్వాత కట్టలేక మానేసి రూమ్‌లోకెళ్ళిపోయాడు. ఆ రూమ్‌లో ఫీజు మినిమమ్ 3000 ఉంటది. కానీ అక్కడ షేరింగ్ చేసుకోవడం వల్ల ఒక రూ. 1000 ఇతనికొచ్చి మిగిలిన 2000 వాళ్ళ ఫ్రెండ్స్ కట్టేవాళ్ళు. కానీ పోను పోను బర్డెన్ అయిపోయింది. ఎలాగంటే వాళ్ళ రూమ్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వెళ్ళిపోవడం జరిగింది. సో, ఇప్పుడు మనకు తెలిసిండే విషయమే. ఈ ప్రిపరేషన్ 3 ఏండ్లు పట్టింది. మెయిన్స్ 2025కి రాయడానికి. సో, ఇలాంటి ఈ టైంలో ఎంతోమంది ఎన్ని స్ట్రగుల్స్ పడింటారో మనకు తెలుసు. మనం చూశాం. అదే విధంగా ఇతను కూడా రూమ్‌లో ఉండలేక, అసలు రూమ్ వెకేట్ చేయలేక, ఒక పక్క ప్రిపరేషన్ ఆపేయలేక చాలా సతమతమవుతూ మధ్యలో ఒక 6 నెలలు కార్ డ్రైవింగ్‌కి వెళ్ళడం జరిగింది. అదే విధంగా మన జొమాటోలో ఒక 2 నెలలు వర్క్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ కూడా టైం సరిపోలేదని చెప్పి మామూలుగా ఇక్కడ కంకర్ ఫ్యాక్టరీలో ఒక 4 నెలలు వర్క్ చేయడం జరిగింది. ఎలా అంటే మన 'ట్వెల్త్ ఫెయిల్' సినిమాలో మన ఎలాగైతే కష్టపడ్డాడో మనోజ్ కుమార్ అంతకు మించి దారుణంగా నా ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి కష్టపడడం జరిగింది. సరే నేనెప్పుడూ ఒకటే అనుకునేవాడిని. అరే! 24 అవర్స్ చదువుతున్నా కూడా జాబ్ రాలేదు. సో, పాసిబుల్ అవుతుందా? సో, అవుతుందా అంతకు అని చెప్పి నేనే చాలా సార్లు డిస్కరేజ్‌గా ఒక మనసులో అనుకుండేవాడిని వాడితో అడగపోయినా. కానీ వాడు మాత్రం లేదురా అందరూ 8 గంటలు చదువుతున్నారు, 10 గంటలు చదువుతున్నారు. అది కాదు ఇంపార్టెంటు. మనం చదువుతున్న 4 గంటలైనా, 6 గంటలైనా ఫోకస్ చదవాలంటుంటే నాకు మనసులో ఎప్పటినుంచో ఒక డౌటు. ఎంత ఫోకస్ చదివినా ఒక 4-6 అవర్స్ స్టడీ అన్నది ఇప్పుడున్నటి హ్యూజ్ కాంపిటీషన్‌లో ఎక్కడ వర్కౌట్ అవుద్దబ్బా అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. వాడు మరి ఆ కంకర ఫ్యాక్టరీలో పనిచేయడం మానేసి, మరీ ఒక కియాకెళ్ళాడు. ఒక 4 మంత్స్. కానీ అక్కడ నైట్ షిఫ్ట్ చేయడంలో చాలా ఇబ్బంది అవ్వడంతో ప్రిపరేషన్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ మానేసి, ఒక ఫ్రెండ్‌తో ఒక 10,000 అప్పిప్పించుకున్నాడు. సరే అప్పటికి 2024 ఆగస్ట్ అయింది. సరే ఎలాగో ఇంక ఈవెంట్స్ పెడతారు గదా! మెయిన్స్ అయిపోతది అని ఆ 10,000తో ప్రిపరేషన్ అన్ని జాబ్స్ మానేసి కూర్చున్నాడు. కానీ మనకు తెలిసిండే విషయమే 2024 ఆగస్ట్ అంటే 2025 మనం జూన్ చేయడం జరిగింది. సో, అంతవరకు మరీ ఒక 1 ఇయర్ గ్యాప్ రావడం జరిగింది. సో, మనవాడు తెచ్చుకున్న 10,000 4 నెలలకి, 3 నెలలకి వచ్చేంత డబ్బులు కాదు. మహా అంటే చూసుకొని ఖర్చు పెట్టిన 3 మంత్స్‌కే అయిపోతది. సో, వీడికి కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో అయిపోయింది. మరి ఈవెంట్స్ అన్నది ఇంకో 2 మంత్స్ ఉన్నాయి. సరే ఈవెంట్స్ వరకు ఎలాగోలా చేద్దామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నాడు. అన్న నేను రూమ్ రెంట్ కట్టలేనన్న ఈ 2 మంత్స్. ఆ తర్వాత కావాల్సిన నేను ఏదో ఒకటి చేస్తానన్న అని చెప్పి.
రిక్వెస్ట్ చేశాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు కూడా ఒక యాస్పిరెంట్స్ అవ్వడం వల్ల, వాళ్ళు వాడి సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం వల్ల, సరే అని చెప్పి డిసెంబర్‌లో వాళ్ళు అలౌ చేయడం జరిగింది. ఫీజు కట్టకపోయినా రూమ్‌లోనే ఉండనిచ్చారు. సరే అని చెప్పి మెయిన్ టాస్క్ ఇక్కడే మొదలైంది. మనోడు సరే రూమ్ అంటే ఏదో వచ్చేసింది. మనోడి దగ్గర బైక్ లేదు. అదే విధంగా మనోడు గ్రౌండ్‌కెళ్తే సరిగ్గా ఫుడ్ లేదు. సో, మనోడు ఇంకా స్టార్ట్ చేశాడు గ్రౌండ్ వర్క్. అనుకోకుండా మామూలుగా రూమ్‌లో అంటే మనకు తెలిసిందేదే కదా బ్యాచిలర్. ఒక రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టుకొని, కర్రీస్ పెట్టుకొని తెచ్చేవాళ్ళు. బట్ కానీ ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే మనోడు కర్రీస్ తెచ్చుకోవడానికి కూడా అమౌంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్రెండ్ అయినా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు సహాయం చేస్తారు. లేదంటే ఒక 10 రోజులు, 20 రోజులు చేస్తారు. బట్ కానీ 2 నెలలు, 3 నెలలు ఒకరే ఇద్దరే కర్రీస్ తేవాలంటే ఇబ్బందే కొద్దీ వాళ్ళడిగారు. "బ్రో ఇలాగైతే మాకు ఇబ్బందవుతది. మేము వేరే వాళ్ళనన్నా యేసుకుంటాం బ్రో" అని చెప్తే మరీ అతను వెళ్ళి ఒక 10 రోజులు, 20 రోజులు బేల్దార్ పనికి అంటే బేల్దార్‌గా వర్క్ చేసి ఒక 6 రోజులు, 7 రోజులు కూలి పనికెళ్ళి ఒక 4000, 5000 వస్తే "అన్న రెంట్ ఇంకొక మంత్ అన్న కట్టలేను. దయచేసి జనవరి, ఫిబ్రవరి వరకు కట్టలేనన్నా" అంటే వాళ్ళప్పటికి ఒప్పుకొని వాళ్ళు చేస్తున్నటువంటి కాయ కష్టంతో అంటే ఆ 3000, 4000 కూలి డబ్బులు ఒక 10 రోజులు, 20 రోజులు బిల్లొచ్చే దాంతో జూన్ వరకు 2025 జూన్ వరకు ఈరోజు 4000 ఉందని చెప్పి లాస్ట్ రోజు 2025 జూన్ రోజు నాతో చెప్పి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్‌లో ఉన్నాడు. వాడికి ఆ రోజు ఉన్నటువంటి డబ్బులు ఎంతో తెలుసా? రూ. 600. వాడు మెయిన్స్ కర్నూల్‌లో రాసాడు. అప్పటికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడు నాతో వచ్చి చెప్పిండే ఫస్ట్ మాటేంటంటే నేను నా కష్టాన్ని కాదురా నమ్మిండేది దేవుడిని. దేవుడిని నమ్మడం వల్లే నేను నిలబడ్డాను. ఎవరి నమ్మకం వల్ల నేను నిలబడలేదు. సో, ఏది ఏమైనా దేవుడు నా కళ్ళున్నాడు కాబట్టే ఎగ్జామ్ క్లియర్ చేశాడని చెప్పి రిజల్ట్ వచ్చిన రోజు చెప్పాడు. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇన్‌స్పిరేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ అయినా, అదే విధంగా నెక్స్ట్ జరుగుతున్నటువంటి పోస్ట్‌లైనా చూసేసి ప్రారంభంలోనే పోస్ట్‌లు తక్కువున్నాయని డిస్కరేజ్ అయ్యే ఈ రోజుల్లో తినడానికి తిండి లేకపోయినా హాస్టల్‌లో గాని, రూముల్లో గాని, స్టడీ హాల్‌లో గాని ఫీజు కట్టలేకపోయినా, అంత ఇన్స్‌పిరేషనల్‌గా నిలిచిండే వ్యక్తిని మన మధ్యే ఉండడం వల్ల చాలా మందికి కదిలిచ్చే స్టోరీలా నిలబడతదని చెప్పి నేను ఈ చిన్ని ప్రయత్నంగా ఈ స్టోరీ చెప్పడం జరిగింది. సో, మీకెవరికైనా సరే ఇలాంటి మరిన్ని ఇన్స్‌పిరేషన్ స్టోరీసు ఈ ప్రిపరేషన్ కోసం నేను ట్రైనింగ్‌లో ఉన్నా, ఎక్కడున్నా వీడియోస్ చేస్తూనే ఉంటాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే. లైక్ కొట్టి మనలాగా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్‌కి ఈ వీడియో షేర్ చేయడం. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండండి. రియల్ స్టోరీస్ మన పోలీస్ యాస్పిరెంట్స్ అయ్యేంత వరకు నేను ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేస్తూనే ఉంటాను. ఎవరైనా సరే నాతో మామూలుగా మాట్లాడాలి, గైడెన్స్ తీసుకోవాలంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే సింబల్ ఉంటది. అక్కడ మెంబర్‌షిప్ రూ. 59 తోనే ప్రొవైడ్ చేశాను. సో, మీరు అందులో జాయిన్ అయినట్లయితే మీరు నాతో సంబంధించినటువంటి గైడెన్స్ అయినా, బుక్స్ అయినా ఎప్పటికప్పుడు నేను రిఫర్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.